Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఒక కరెంట్ అఫైర్ని మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి ప్యారలాల్గా కొనసాగుతూనే ఉంటాయి. దాంట్లో ఇది ఒక భాగము. ఈ అంశము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఖచ్చితంగా దీన్ని మనం చదవాల్సిందే. దీంతో పాటుగా తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. అయితే ఆ కరెంట్ అఫైర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మాత్రం తప్పకుండా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి చేయండి. అయితే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్ మరియు షార్ల మధ్య కుదిరిన ఒక ఒప్పందం అనగానే సింపుల్గా మనం MOU అని చెప్పవచ్చు. MOU అంటే అవగాహన ఒప్పందము, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. అయితే ఏమిటా ఒప్పందం, ఎప్పుడు జరిగింది అనే దాన్ని ఒక్కసారి మనం చూస్తే ఈ ఒప్పందం జూన్ 2, 2025 కుదిరింది. దిస్ అగ్రిమెంట్ సైన్డ్ ఆన్ 2nd June 2025. అయితే ఈ ఒప్పందం ఎవరెవరి మధ్య కుదిరింది అంటే ఏపీకి చెందినటువంటి RTGS అంటారు. RTGS అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అంటారు. RTGS అంటే అబ్రివేషన్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అని దీనికి అబ్రివేషన్ చెప్తారు. అండ్ ఉండదు, గవర్నెన్స్ సొసైటీ, సింపుల్ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ. మరియు షార్ల మధ్య కుదిరింది. షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దీనికే మరొక పేరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఈ రెండింట్ల మధ్య 5 సంవత్సరాల కాలానికి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మన రాజధానిగా ప్రజెంట్ ఉన్నటువంటి అమరావతిలో RTGS CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ప్రాకార్ జైన్ మరియు షార్ ప్రస్తుత డైరెక్టర్ అయినటువంటి రాజరాజన్ల మధ్య అమరావతిలో జూన్ 2న ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం పౌర కేంద్రీకృత పాలన కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవడం. అంటే స్పేస్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఒప్పందం కుదిరింది. చెప్తున్నాను చూడండి సింపుల్గా. దిస్ MOU వాజ్ సైన్డ్ డ్యూ టు ద leverage space tech for real time citizen centric governance in ఆంధ్రప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఒప్పందం వలన ఇప్పటికే RTGS అనే ఒక సంస్థ అవేర్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. ఆ ప్లాట్ఫామ్ సేవలని మరింత మెరుగుపరిచి ఉపగ్రహ ఆధారితంగా 42 కంటే ఎక్కువ యాప్ల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆ యాప్ల్లో ఏమున్నాయంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం ఇచ్చేది, వాతావరణ సంబంధిత సమాచారాన్ని ఇచ్చేవి, విపత్తుల నిర్వహణకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేవి, అర్బన్ ప్లానింగ్ నగర ప్రణాళికకి సంబంధించిన పనితీరుని చేసేటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి, యాప్స్. వాటితో పాటుగా ఇతర యాప్స్ యొక్క పనితీరుని మెరుగుపరచడం జరుగుతుంది ఈ ఒప్పందం వలన. ఈ అవేర్ ప్లాట్ఫామ్ అనేది శాటిలైట్స్ ద్వారా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా, సెన్సర్స్ ద్వారా, అలాగే మొబైల్ ఫీడ్స్ ద్వారా, అలాగే CCTVల ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని కేంద్రీకృతం చేసి పౌరులకి SMS ద్వారా,
లేకపోతే వాట్సాప్లో మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆ సేవలను అందించబడి, ఉదాహరణకు మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మేఘం వచ్చింది, మబ్బులు వచ్చినాయి అనుకుందాం, మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని మనకు ఒక SMS వస్తుంది. అలాంటిది ఈ అవేర్ అన్నటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. ఈ సేవలు మరింత మెరుగుపరచడం కోసం షార్తో ఒక ఒప్పందాన్ని జూన్ 2న ఆంధ్రప్రదేశ్ RTGS కుదుర్చుకుంది. ఇది ఏపీ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్తో పాటుగా ఇతర పోటీ పరీక్షలకి కూడా ఉపయోగం. గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.